వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతలు విచ్చలవిడిగా ప్రవర్తించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉందన్నారు. అయితే ఎన్నికల సమయంలో కొందరు పోలీసు అధికారులు పరిధి దాటి ప్రవర్తించడం దారుణమన్నారు. చంద్రగిరి నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని చెప్పారు. వైసీపీ నేతలు, గూండాలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద మారణాయుధాలతో ఎందుకు వచ్చారని, వీరిని పోలీసులు ఎలా అనుమతించారని బీద సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థులపై కూడా పోలీసులు దాడి చేశారని, దానిని తిరుపతి ఎస్పీ పాటిల్ చిన్న ఘటనగా చెప్పడం దారుణమన్నారు. పోలీసుల తీరు సరిగా లేదని సజ్జల, అనిల్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 సంవత్సరాలు విచ్చలవిడిగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వార్డు స్థాయి నాయకత్వం, వైకాపా నాయకత్వం, ఈ రాష్ట్రంలో పోలీస్, రెవెన్యూ ఎన్నికల కోడ్ వచ్చాక, ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతు ముందే, ఎన్నికల 6 నెలల సమయం ఉందన్నప్పుడే అధికారులు కొంత జాగ్రత్త పడతారు. ఇది ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికలకు 6 నెలల ముందు అధికారులు ఒక పార్టీ వైపు కాకుండా పనిచేస్తారు. ఎన్నికల కమిషన్ ఆదేశించిన, వార్నింగ్ ఇచ్చిన, అధికారుల్ని మార్పులు చేసిన ఈ దఫా ఎన్నికల్లో పై స్థాయి నుంచి ఎన్ని ఆదేశాలు ఇచ్చినా పోలీసు యంత్రాంగం కొన్ని ప్రాంతాల్లో ప్రవర్తించినటువంటి తీరు చూశాక వీళ్ళలో మార్పు లేదు, అధికారులు అనేది మర్చిపోయారు. ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం అనేటువంటి భయం కాదు కదా, ఆలోచన కూడా లేదు వీళ్ళకి. దానికి ఉదాహరణే నిన్నటి రోజున చంద్రగిరి స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగినటువంటి ఘటన. తిరుపతి నగర నడిబొడ్డున స్ట్రాంగ్ రూమ్ దగ్గరకి అభ్యర్థులు పోవాలంటే, లేకపోతే అభ్యర్థి తరపున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పోవాలంటే 100 నిబంధనలు చెప్తున్న అధికారులు, పోలీసు యంత్రాంగం, 100 మంది వైసీపీ గూండాలు రాడ్లు, సుత్తులు, కత్తులు ఎత్తుకొని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎందుకున్నారు? మళ్ళీ ఎస్పీ పాటిల్ గారు చెప్తారు అది చిన్న ఘటన, నాని గారు సంయమనంగా ఉండాలా, మేము అదుపు చేస్తాం. 100 మంది వైకాపా గూండాలు ఎలా లోపలికి ప్రవేశించారు? ఇంకా రక్షణ ఎక్కడ ఈవీఎంలకి? స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు అంతమంది రౌడీలు వచ్చాక ఎస్పీ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆయన మళ్ళీ చిలక పలుకులు బలుకుతున్నారు. గూడూరులో చూసాం. గూడూరులో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ కేంద్రంలో అభ్యర్థి మేరిగ మురళీ గారు, నరేందర్ రెడ్డి గారు, వైకాపా నాయకుడు జొరబడి అక్కడ ఉన్నటువంటి రామచంద్రారెడ్డి అనేటువంటి నాయకుడిని ఎస్ఐ కొట్టి వైకాపా నాయకులకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. దారుణమైన పరిస్థితి. మరొక పటాభి రామిరెడ్డి గారు, నీ అంతు చూస్తా, నిన్నే టార్గెట్ నాకు, ఆయన చొక్కా పట్టుకొని పోయి లాక్కుపోతారు. ఎమ్మెల్యే వస్తే గందరగోళంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ మీద దాడి. అక్కడున్న ఎస్ఐ అంజిరెడ్డి వైఎస్ఆర్సీపీకి పనిచేయాలనుకుంటే చొక్కా ఇప్పేసి వైఎస్ఆర్సీపీ బనీన్ వేసుకొని ఎన్నికల్లో తిరగొచ్చు. లేకపోతే సిఐ వేణుగోపాల్ రెడ్డి, డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, మీకు అందరికీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే వైఎస్ఆర్సీపీలో చేరి పనిచేసుకోండి. అసలు చిన్న సమస్య లేని దగ్గర మా లీడర్లను కొట్టి వైకాపా వైపు తోసి వాళ్ళ చేత కొట్టించారు. నిన్నటి రోజున చింతవరం పోలింగ్ అయిన తర్వాత చింతవరంలో ఏజెంట్లను పెట్టారని, చింతవరంలో తెలుగుదేశానికి అండగా ఉన్నాడని, కాపు నేత గోపాల్ చనిపోయాడని వదిలేస్తే బతుకున్నాడు ఈరోజు అపోలో. అతని షాపు తెరుస్తుంటే రాడ్లతో దాడి చేసి తలంతా పగలగొట్టేశారు. పోలింగ్ అయ్యాక మరుసటి రోజు నిన్న చిలకూరు ఘటన తర్వాత చింతవరంలో పబ్లిక్గా దాడి చేస్తే నిన్న సాయంత్రం వరకు అరెస్టులు లేవు. పబ్లిక్గా హత్యా ప్రయత్నం జరిగితే ఉదయగిరిలో ఎక్కడ పెట్టినా అభ్యర్థినే బెదిరించే పరిస్థితి వైకాపా చోటా లీడర్లు. కావల్లో ఘటనలు చూశారు. జిల్లా అధ్యక్షుడు అజీజ్ భాయ్ గారు నిరంతరం పార్టీ ఆఫీస్ కేంద్రంగా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పటికప్పుడు
ఎస్పీ గారికి ఎన్నికల అబ్జర్వర్లకి పదే పదే మాట్లాడి అల్లూరులో ఘర్షణ ఆపితే వీరంగుంట పక్కనున్నటువంటి ఒక చిన్న గ్రామం ప్రశాంతంగా జరిగే పోలింగ్ కేంద్రాల మీదకి కార్లు వేసుకొని వ్యాన్లు వేసుకొని పోయి దాడి చేసిన పరిస్థితి. ఒక్క పోలీసు లేడు. మా వాళ్ళ మీద దాడి చేసి ఇంకా అక్కడే ఉన్నాయి వాళ్ళ స్కార్పియోలు ఇవన్నీ. గ్రామస్తులు తిరగబడి తరుముకుంటే వదిలేసిపోయారు. ఎక్కడో పోలింగ్ కేంద్రాల దగ్గరకు ఎందుకు వచ్చినాయి, వాళ్ళ మీద పడి ఎందుకు కొట్టారు, దానికి 324 తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు తిరుమల శెట్టి శ్రీనివాసుల మీద దాడి చేస్తే ఎన్నికల అబ్జర్వర్లు ఎస్పీలు చెప్పినా 324 కేసు. ఉద్దేశపూర్వకంగా ఒక గ్రామం మీదకు పోయి దాడి చేస్తే ఉదయగిరిలో రౌడీ షీటర్లు అభ్యర్థి మీద దాడి చేయడానికి వస్తే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు కావలి డివిజన్ డిఎస్పీ గారు. పోలీస్ తీరు ఎస్పీ గారు ఎప్పటికప్పుడు స్పందించవచ్చు. కమ్మగా మాటలైతే చెప్పారు అజీజ్ భాయ్కి, ఎన్నికల అబ్జర్వర్కి, మాకు అందరికీ. కానీ దారుణంగా ఉంది పోలీసు వ్యవస్థ. అటు తిరుపతి ఎస్పీ కానీ నెల్లూరు ఎస్పీ గారు కొత్త ఎప్పటికప్పుడు కింద సిఐలకి డిఎస్పీలకి చెప్పినా దారుణంగా వ్యవహరించారు. ఉదయగిరి, కావలి, ఈరోజు మాచర్ల, పల్నాడులో చూశారు. పోలింగ్ స్టార్ట్ కాకముందే ఏజెంట్ల మీద దాడులు, అభ్యర్థుల మీద దాడులు. ఈరోజు నేతలు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు పోలీసులు సరిగా వ్యవహరించలేదని సజ్జల, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ మాట్లాడితే నవ్వొస్తుంది. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాసుకి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం